గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఫీమేల్స్లో వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వాటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో జనరల్గా కామన్గా వచ్చే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి ఫీమేల్స్లో. ఇంకా ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే నవడేస్ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో దీనికి ప్రధాన కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే మెయిన్గా ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి దారితీయటం అనేది జరుగుతుంది. దీంతోపాటు మనకి ఫీమేల్స్లో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, లేదు హార్మోనల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే పీసీఓడి ప్రాబ్లం కానీ, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఒబేసిటీ ఇలాంటివి మెయిన్గా నవడేస్ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి దారితీస్తున్నాయండి. అండ్ మెయిన్గా ఇవి కాకుండా చూసుకున్నట్లయితే లేట్ మ్యారేజెస్ కానివ్వండి, లేదా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా కానివ్వండి, వాంటెడ్లీ అబార్షన్స్ చేయించుకోవడం కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణంగా మారుతుందండి. సో థైరాయిడ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని చెప్తూ ఉంటారు. సో థైరాయిడ్కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కనెక్షన్ ఏంటంటారు? మెయిన్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గా బాడీలో ఒక టైప్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుందండి. ఏంటంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే హైపర్ అండ్ హైపో అని రెండు రకాలుగా ఉంటుంది. సో ఐదర్ హైపర్ కానివ్వండి, హైపో కానివ్వండి, థైరాయిడ్ లెవెల్స్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అంటే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు T3, T4, TSH చేస్తాము. దాంట్లో TSH హైగా నార్మల్ కన్నా హైగా ఉంటే హైపోథైరాయిడిజం, వాళ్ళు ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, ఒబేసిటీకి దారితీస్తుంది. అదే హైపర్ థైరాయిడిజం ఏంటంటే TSH నార్మల్ కన్నా తగ్గుతుంది, వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఐదర్ వేస్ రెండిట్లో కూడా వీటి వల్ల ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావడం అనేది జరుగుతుంది. అండ్ కొంతమందిలో ఆఫ్టర్ హైపోథైరాయిడిజం PCOD ఛాన్స్ కూడా ఉంటుంది. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయ్యాయి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వన్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ అండం అనేది ఓవం అనేది ఏదైతే ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుందో అది కరెక్ట్ టైంకి రిలీజ్ కాకపోవడము, లేదు అసలు కంప్లీట్గానే రిలీజ్ కాకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో PCOD ప్రాబ్లంలో కూడా ఏంటంటే సిస్ అనేటివి ఫామ్ అయిపోయి అండం విడుదల అవ్వడమే స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి కారణాల వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి అండం విడుదల అవ్వడం అనేది జరగదు. కాబట్టి దానివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది దానికి దారితీస్తుందండి. ఓకే. సో కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చినా సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం చాలా లేట్ అవుతుంటుంది. అంటే వాళ్ళు అన్ని రకాలుగా ట్రై చేసినా, వేరే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ రాదు. ఎందువల్ల అంటారు? రీజన్స్ ఏంటి? మెయిన్గా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవటాన్ని ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గానే ఆఫ్టర్ మ్యారేజ్ కొద్ది రోజుల తర్వాత ప్లాన్ చేయగానే ఇమీడియట్గా పుడతారు పిల్లలు. కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే సెకండ్ టైం కూడా కన్సీవ్ అయిపోయి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ కొద్ది కాలం పాటు పిల్లలు కలగలేకపోవడం అనేది చూస్తుంటాం. దీనికి ఏంటంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్లో ఇద్దరిలో రీజన్స్ ఉండొచ్చండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక చైల్డ్ ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది అని అంటారు. కానీ మధ్యలో మేల్స్లో ఫీమేల్స్లో ఇద్దరిలో కూడా అనేక కారణాల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణాల వల్ల చేంజెస్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మేల్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇదివరకులా కాకుండా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఉండడము, డయాబెటీస్ ప్రాబ్లం రావడం, ఇలాంటి వాళ్ళని ఏంటంటే స్పర్మ్ కౌంట్ అలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. లేదా వ్యారికోసిల్, హైడ్రోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అదే ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే తర్వాత వాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటము, లేదు థైరాయిడ్ ప్రాబ్లం రావటము, PCOD ప్రాబ్లం, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా తర్వాత రావటం, లేదు అనీమియా కండిషన్, రక్తహీనత కూడా ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రాకపోవడం కష్టంగా ఉంటుందండి. ఓకే, బెంగళూరు నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అంటే ఇప్పుడు మాది కోర్స్ అంటున్నారు, ఇట్లా సమస్య పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. అసలు హార్మోనే రిలీజ్ కావట్లే, ఎగ్ రిలీజ్ కావట్లే అంటున్నారు. అసలు ఎగ్ రిలీజ్ పీరియడ్స్ వస్తున్నాయి కానీ కొంచెం డిలే అవుతుంది. ఎన్ని డేస్ డిలే అవుతుందండి? అంటే నాకు ఇప్పుడు కోర్స్ తీసుకున్నాకనే లేట్ అవుతుందండి. అంతకుముందు 5 days డిఫరెంట్ ఉండే, ఇప్పుడే లేట్ అవుతుందండి నాకు 15 days. 15 days. ఓకే అండి. మీ వయసు ఎంత అండి? నాకు 23. 26. ఓకే. అంటే స్కాన్ చేయిస్తే PCOD అలా ఏమైనా చెప్పారా అండి? ఏం చెప్పలేదండి, మెడిసిన్స్ ఇచ్చారు. వెయిట్ లాస్ అంటున్నారు, నేను కరెక్ట్ వెయిట్ ఉన్నా కానీ స్టమక్ ప్లేస్ లో వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఓకే. కానీ అసలు ఎగ్గురి అంటే ఇట్లా పీరియడ్ వచ్చినాక కూడా ఎగ్గు రిలీజ్ కావట్లేదు అని అంటున్నారు. ఓకే అండి.
ఓకే. సో పీరియడ్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే 15 డేస్ డిలే అవుతున్నాయి అంటున్నారండి. నార్మల్ కండిషన్ వచ్చేసి మనకి 35 డేస్ వరకు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. కానీ 45 డేస్ వరకు వెళ్తుంది అంటే కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే ఈ ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది జరగదు. జనరల్‌గా రెగ్యులర్ పీరియడ్స్‌లో చూసుకున్నట్లయితే 11th to 16th డే మధ్యలో యావరేజ్‌గా చూసుకుంటే అరౌండ్ 13 or 14th డే రోజు ఈ ఓవమ్ ఆర్ ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుందండి. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఇలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నప్పుడు అది ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది కష్టంగా ఉంటుందండి. మెయిన్‌గా పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్‌లో ఇది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. ఒకసారి మీరు ఆల్రెడీ స్కాన్ చేయించారు, మరి ఏం లేదు అని చెప్తున్నారు. కానీ ఒకసారి పీరియడ్స్ రిపోర్ట్స్ చూడాల్సి ఉంటుందండి. పీసీఓడీ అంటారు, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని. ఇలాంటి కండిషన్‌లో మనకేంటంటే ఆ ఫాలికల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌గా లైక్ ఏంటంటే ఒకటి కూడా మెచ్యూర్ కాకుండా అవన్నీ సిస్ట్‌లా ఫామ్ అయిపోయి ఓవరీస్ లోపల బయట ఫామ్ అయ్యి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్‌కి దారితీస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే ఒక ఫాలికల్ కూడా మెచ్యూర్ అవ్వదు కాబట్టి అక్కడ ఓవమ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదండి. సో ఎక్కువసార్లు అలాంటి కండిషన్స్ ఉంటాయి. మనకు ఆయుర్వేదిక్‌లో హెర్బల్ మెడిసిన్ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్లియర్ చేయబడుతుంది. అండ్ సో దానివల్ల ఏంటంటే పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది తగ్గి ఓవమ్ ఆర్ ఎగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ టైంకి రిలీజ్ అయ్యే అవకాశం అనేది కలుగజేయబడుతుంది. ఓకే, విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో. సో ఓకే, ఇందాక థైరాయిడ్ గురించి చెప్పారు. అంటే థైరాయిడ్కి కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటుందంటే హిస్టరీ వాళ్ళకి థైరాయిడ్ వచ్చిన తర్వాత పీసీఓడి వస్తుంది, కొంతమందికి పీసీఓడి వచ్చిన తర్వాత థైరాయిడ్ వస్తుంది. రెండింటికి ఏంటంటారు కనెక్షన్? మెయిన్‌గా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఒక హార్మోన్ వల్ల ఇంకొక ఇతర హార్మోన్స్ ప్రభావితం అవ్వటం అనేది ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటే ఆల్రెడీ హైపోథైరాయిడిజం వల్ల వాళ్ళు ఒబేస్ అయిపోయి ఇతర గర్భాశయానికి సంబంధించిన హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి పీసీఓడీ ప్రాబ్లమ్ రావటం. అది పీసీఓడీ ప్రాబ్లంలో ఏంటంటే లుటనైజింగ్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇవి రేజ్డ్‌గా ఉంటాయి. అదే పీసీఓడీ ప్రాబ్లమ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే దానివల్ల కూడా ఒబేసిటీ అనేది రావటం జరుగుతుంది. సో దానివల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి కొద్దిగా లేట్ అయినా కూడా ఒబేసిటీ బారిన పడిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం కూడా వస్తుంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గీత గారు. హలో, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సరే మేడం, నేను అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ గా అవుతుందండి. 45 days 3 months ఇలాగ అవుతుంది. కాకపోతే వేరంగా అయిపోతున్నానండి. ఏంటి ప్రాబ్లం ఏంటో తెలియడం లేదనమాట. డాక్టర్స్ దగ్గర వెళ్తుంటే ఒంట్లో బ్లడ్ లేదు, అందుకనే ఇర్రెగ్యులర్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే మాత్రం వేరంగా అయిపోతున్నాను. 2 months ఇలాగా బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? స్కానింగ్ చేయించారండి ఇప్పటి వరకు? స్కానింగ్ అంటే ఏం చేయించలేదు, కానీ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం బ్లడ్ లేదు అనిపిస్తున్నారు. ఓకే, బ్లడ్ టెస్ట్ చేశారండి? మెడిసిన్ ఇస్తే కూడా అలానే అవుతుంది. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? 21 అండి. మ్యారేజ్ అయ్యి 1 year 6 months అయిందండి. ఓకే, ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు? రాలేదు. ఓకే అండి. ఓకే, సో మ్యారేజ్ అయ్యి 1 year 6 months అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. అండ్ పీరియడ్స్ గురించి చూసుకున్నట్లయితే లైక్ ఒకసారి 45 days 3 months కూడా పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. కానీ డాక్టర్స్ బ్లడ్ లేదు అని చెప్పి మెడిసిన్ ఇస్తున్నారు అంటున్నారు. కానీ ఏంటంటే బ్లడ్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు డిలే అవుతుంది. కానీ ఆల్మోస్ట్ కంప్లీట్గా 3 months వరకు అలా డిలే అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. మోస్ట్లీ ఏంటంటే ఒకటి కన్ఫర్మ్ చేయాలి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయంటే ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేయించాల్సి ఉంటుందండి. అబ్డామినల్ పెల్విస్ స్కాన్ అంటారు. ఆ స్కాన్ చేసినప్పుడు అసలు గర్భాశయము, అండాశయాలలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, అసలు ఎందుకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అనే దాన్ని ఒకటి కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ టెస్ట్ అనేవి చేస్తారండి. థైరాయిడ్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు, లుటనైజింగ్ హార్మోన్ అంటారు, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు, ప్రొలాక్టిన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ కూడా చేయించి వాటి లెవెల్స్ అనేది చూడటం జరుగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే అసలు పీరియడ్స్ ఎందుకు రెగ్యులర్గా వస్తున్నాయి అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అవన్నీ చేయించుకుంటే జస్ట్ బ్లడ్ తక్కువగా ఉంది అని మెడిసిన్ ఇస్తున్నారు అంటే అది ట్రీట్మెంట్ కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉందండి. మీరు ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేస్తే మీకు ఈ తగిన పరీక్షలన్నీ చేయించి అసలు ఎందుకు వస్తుంది, పీసీఓడీ ప్రాబ్లం ఏదైనా వచ్చిందా లేదా ఇతర సమస్యలు ఏదైనా ఉన్నాయా ఇది ఇర్రెగ్యులర్గా అవ్వడానికి అనేది డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మనకు ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉంటాయండి. ఆయుర్వేదిక్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోనల్ పిల్స్లా కాకుండా హెర్బల్ మెడిసిన్సే ఉంటాయి. కొద్ది కాలం పాటు రెగ్యులర్గా యూజ్ చేస్తే పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి. రెగ్యులర్ అయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తొలగిపోతే అండం కూడా కరెక్ట్ టైంకి విడుదలై ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు డెలివరీ అయిందండి. ఫస్ట్ బేబీ అండి. ఇప్పుడు 8 months అవుతుంది డెలివరీ అయ్యి. ఓకే.
మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మెటర్ పెయిన్ అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరెక్టా, బేబీని తీసేయడం కరెక్టా కాదా అనిపిస్తుంది లోపల. ఓకే అండి. ఓకే, సో ఫస్ట్ చైల్డ్ ఇప్పుడు 8 months అండి? 8 months అండి. ఓకే అండి. ఓకే, సో ఫస్ట్ చైల్డ్ 8 months అన్నారండి. సో ఆల్మోస్ట్ ఫీడింగ్లో ఉంటారు, బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే బేబీ ఒక 1.5 year అలా అయిన తర్వాత అంటే కన్వీనియంట్గా హ్యాండిల్ చేయొచ్చు, వాళ్ళకి ఫీడింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాని తర్వాత ప్లాన్ చేస్తే బెటర్గా ఉండేదండి. బట్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఒకవేళ పెద్ద పాపని అంటే ఫస్ట్ చైల్డ్ ఎవరైనా కేర్ తీసుకునే ఛాన్స్ ఉంటే ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసినా ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. అండ్ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ డెలివరీ సిజేరియన్. అదే నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. సో పీసీఓడి ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మెయిన్గా పీసీఓడి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ల్యూటైజింగ్ హార్మోన్, కొన్నిసార్లు టెస్టోస్టెరాన్ హార్మోన్ రేస్డ్గా ఉంటాయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనకి అండాశయం లోపల బయట సిస్ట్ లాంటివి ఫామ్ అయిపోయి అండం విడుదల అవ్వడం అనేది జరగదు. అండ్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. లైక్ కొంతమందికి ఏంటంటే కంప్లీట్గా 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, కొంతమందికి 1 and 6 months వరకు కూడా పీరియడ్స్ రాకుండా ఉండే కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ దీంతో పాటు ఏంటంటే వాళ్ళలో ఒబేసిటీ, లైక్ ఓవర్ వెయిట్ అయిపోయి ఒబేసిటీ బారిన పడటము, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం అలాంటిది రావటము, ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక ఎక్కువగా ఉంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పీసీఓడి కండిషన్ లాంగ్ స్టాండింగ్గా ఉంటే ఏంటంటే ఇన్సులిన్కి రెసిస్టెన్స్గా డెవలప్ అవుతుంది కాబట్టి బాడీ వాళ్ళలో కొంతకాలం తర్వాత ఏంటంటే డయాబెటీస్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, type 2 డయాబెటీస్. సో ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇనిషియల్గానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇతర థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ type 2 డయాబెటీస్ ఇలాంటివి రాకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ అన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చింది. ఓకే. అప్పుడు నాకు హెల్త్ బాగలేక అబార్షన్ అయిందండి. ఓకే అండి. తర్వాతకి ఇప్పుడు 3 years అవుతుంది, ఇంతవరకు ప్రెగ్నెన్సీ రావలేదు. ఓకే అండి. అంటే అబార్షన్ ఎలా అయిందండి? లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందా, లేదు ఏదన్నా టాబ్లెట్స్ అలా ఇచ్చి క్లియర్ చేయడం అలా జరిగిందండి? పైన కింద పడిపోయినండి అందుకని. ఓకే, దాని తర్వాత మళ్ళీ డాక్టర్కి వెళ్ళి చెకప్ చేయించుకొని స్కాన్ అలాంటిది ఏదైనా చేశారండి? తర్వాతకి ఒక 1 month తర్వాతకి 3 years రెగ్యులర్గా రావట్లేదండి. ఓకే. 1 month ఆగిపోయి నెక్స్ట్ మంత్ 13 days అయిందండి. ఓకే అండి. సో అప్పుడు మళ్ళీ ఓకే చెప్పండి. 13 days అయినప్పుడు స్కానింగ్ అవన్నీ టెస్ట్లన్నీ చేయించామండి. ఓకే. ఇంకా థైరాయిడ్ అవన్నీ టెస్ట్ చేస్తే ఏం లేదమ్మా, నార్మల్ ఉందని చెప్పారు. ఓకే. స్కానింగ్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టోటల్ బాగానే ఉందని చెప్పారండి. ఓకే, ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయండి? లేదండి, రావట్లేదు. ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంది ఇప్పుడు? 1 month లో 15 days 20 days అట్లా వస్తుందండి ఆగి. ఓకే. అండ్ మెయిన్గా మళ్ళీ ఒకసారి ఇప్పుడు లేటెస్ట్గా స్కాన్ చేశారా? లేటెస్ట్ కంటే 3 months బ్యాకే చేస్తాం మేడం, ఇంతవరకు చేయలేదు. పీసీఓడి అలా ఏమైనా చెప్పారా అండి 3 months బ్యాక్? ఏంటండి? పీసీఓడి ప్రాబ్లం ఉంది అలాంటిది ఏమైనా చెప్పారా మీకు? లేదండి, అలాంటిది ఏం చెప్పలేదు. ఓకే అండి. ఓకే. సో టోటల్ రిపోర్ట్స్ నార్మల్ గానే ఉన్నాయని చెప్పారండి. ఓకే అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వెయిట్ బాగా పెరిగానండి. ఓకే అండి. ఓకే. సో మెయిన్గా ఫస్ట్ టైం హెల్త్ బాగాలేక అన్ఎక్స్పెక్టెడ్ అబార్షన్ అయింది. దాని తర్వాత చాలా రోజులు రాకుండా 13 days అయింది, బట్ స్కాన్ చేస్తే నార్మల్ ఉంది అని చెప్తున్నారు. సో కొన్నిసార్లు ఏంటంటే అబార్షన్ అయిన తర్వాత అబార్టివ్ పార్టికల్స్ ఏమైనా లోపల ఉంటే ఏంటంటే ఇన్ఫెక్షన్లా డెవలప్ అయిపోయి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వటము, మళ్ళీ లైక్ ప్రెగ్నెన్సీ రాకపోయే కండిషన్స్ ఉంటాయండి. బట్ అప్పుడు స్కాన్ చేయించారు, నార్మల్గానే ఉంది అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే 15-20 days డిలే అవుతుంది అన్నారు. సో ఇప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అండి, దానివల్లనే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావాలంటే అండం అనేది కరెక్ట్ టైంకి విడుదల అవ్వాల్సి ఉంటుంది. అన్నం కరెక్ట్ టైంకి విడుదల అవ్వాలంటే ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది. సో ఏంటంటే కొంతమందిలో స్లైట్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఏంటంటే అండం కరెక్ట్ టైంకి విడుదల కాకుండా కొద్దిగా లేట్గా రావడం, ఇలాంటి కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటామండి. సో ఏంటంటే ఒకసారి స్కాన్ అనేది డెఫినెట్గా చేయించాల్సి ఉంటుంది. ఆయుర్వేదిక్లో ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు హెర్బల్ మెడిసిన్ ద్వారా వాటిని సెట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి అండం కరెక్ట్ టైంకి విడుదల అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, శిరీష గారు. నమస్తే.
చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్లీ అండి మా హస్బెండ్ ది స్పర్మ్ టెస్ట్ చేయించామండి. ఓకే. నో స్పర్మ్స్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చిందండి ఫస్ట్ టైం. అంటే ఇది నిజంగా టెస్ట్ ఫెయిల్ అయిందా లేకపోతే ఏంటి అర్థం అవ్వట్లేదు. ఓకే, అంటే మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 2.5 years అయిందండి. ఓకే, లైక్ ఇది వరకు ఎప్పుడు కూడా ఈ టెస్ట్ చేయించలేదండి? ఇంతకుముందు చేయించామండి, అప్పుడు అలానే వచ్చింది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేశారు, 30 million వచ్చిందండి. ఇప్పుడు ఇప్పుడు 30 million ఉందండి, 0 కౌంట్ ఉందండి? ఇప్పుడు 0, నో స్పర్మ్స్ ఫౌండ్ అని వచ్చిందండి. ఓకే, ఇది వరకు అయితే ఒకసారి 30 million ఉండింది. 30 million ఉంది. ఓకే, పిల్లలు ఉన్నారండి ఇప్పుడు మీకు? లేదండి. ఓకే, సో మ్యారేజ్ అయ్యి 2.5 years అయింది. ఫస్ట్ ఒకసారి 0 వచ్చిన తర్వాత 30 million వచ్చింది అండ్ మళ్ళీ 0 వచ్చింది అని చెప్తున్నారండి. సో ఒకసారి రిపోర్ట్స్ చూడాల్సి ఉంటుంది అండ్ మెయిన్గా డయాగ్నోస్టిక్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో రెప్యూటెడ్ డయాగ్నోస్టిక్స్లో ఎక్కడైనా ఒకసారి మళ్ళీ క్లారిటీ కోసం చేయించండి. అండ్ ఇప్పటికీ స్పర్మ్ కౌంట్ 0 అని వస్తే లైక్ మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకుని క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చండి. ఆయుర్వేదిక్లో ఏంటంటే లైక్ మనకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా కానీ 0 వరకు ఉన్నా కూడా మనకి స్పర్మ్ కౌంట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వరకు 30 million ఉంది, బట్ ఇప్పుడు 0 వస్తుందంటే లైక్ రిపోర్ట్స్ ప్రాబ్లమా లేదు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఆఫ్టర్ సీయింగ్ ద రిపోర్ట్ ఏంటంటే అవసరమైతే కొన్ని స్కాన్ రిపోర్ట్స్ అలాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ స్పర్మ్ కౌంట్ స్టార్ట్ అయ్యేటట్టు లైక్ 0 కౌంట్ ఉన్నా కూడా స్టార్ట్ అయ్యేటట్టు అండ్ ఒకవేళ చాలా తక్కువగా ఉన్నా కూడా పెరిగేటట్టు ఆయుర్వేదిక్లో మనకి ఏంటంటే శుక్రశోధన శుక్రవర్ధక డ్రగ్స్ అంటామండి. అలాంటివి ఈ శుక్రానికి సంబంధించిన డ్రగ్స్ అనేటివి ఇవ్వడం ఉంటుంది. 0 కౌంట్ ఉన్నా కూడా కొద్దిగా టైం పడుతుంది, బట్ స్పర్మ్ కౌంట్ స్టార్ట్ అయ్యి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో పీసీఓడికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆయుర్వేదిక్లో అంటే డిపెండింగ్ అపాన్ ది ప్రయారిటీ ఆఫ్ ది పేషెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ కోసం ట్రీట్మెంట్కి వస్తారు, కొంతమందికి ప్రెగ్నెన్సీ రావడం కోసం ట్రీట్మెంట్కి వస్తారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా డిజైన్ చేస్తారు? మెయిన్గా ట్రీట్మెంట్ గురించి తీసుకున్నట్టయితే పీసీఓడి ప్రాబ్లమ్కి ఓవరాల్గా మనకి ఆయుర్వేదిక్లో దోషాస్కి బట్ తగ్గట్టుగా లైక్ ఏ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వటం ఉంటుందండి. ఐదర్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళు కానివ్వండి లేదా ఓన్లీ పీరియడ్స్గా ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో కూడా ఓవరాల్ ఎయిమ్ ఏంటంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్ చేయాలి అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఏంటంటే మెయిన్గా మనం పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ చూస్తాము అండ్ కొంతమంది యాంగ్షియస్ టు కన్సీవ్. సో వాళ్ళలో ఇప్పుడు కన్సీవింగ్ కోసము ఉండే వాళ్ళలో ఏంటంటే మెయిన్గా పీసీఓడికి మెడిసిన్ ఇస్తూ ప్యారల్గా వాళ్ళకి ఏదైనా రక్తహీనత అనీమియా కండిషన్ ఏదైనా ఉందా లేదా ఒబెసిటీ ఉందా థైరాయిడ్ ఉందా ఇలాంటివి కూడా చూసి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటము. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ ద పీరియడ్స్ ఆర్ గెటింగ్ రెగ్యులరైజ్డ్ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం లైక్ మెయిన్గా అండం ఏ టైంలో విడుదల అవుతుంది, ఎలాంటివి డేట్స్ అనేటివి హస్బెండ్ వైఫ్ ఫాలో అవ్వాలి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఉంటుంది. అదే జస్ట్ ఓన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఒబెసిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళలో ఏంటంటే ఓన్లీ పీసీఓడికి ఒబెసిటీకి వీటికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. అండ్ ఒబెసిటీకి హైపోథైరాయిడ్కి వీళ్ళకి ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇంకా తొందరగా వెయిట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, లైక్ 3rd monthకి ఆపరేషన్ అవ్వచ్చు, 5th monthకి ఆపరేషన్ అవ్వచ్చు, ఎందువల్ల అవుతుందంటారు? మెయిన్గా ఈ అబార్షన్స్కి కారణం ఏంటంటే కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఇది వరకు ఉండదు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అనుకోకుండా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి అది వాళ్ళు గుర్తించకుండా ఆ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ తోటి కూడా మిస్డ్ అబార్షన్ లేదు 3rd monthలో అలా అబార్షన్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది బట్ మెడిసిన్ రెగ్యులర్గా వాడటమో లేదు ఒకటే డోసేజ్ యూస్ చేసి చాలా రోజుల వరకు టెస్ట్ చేయించుకోక వాటిలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అలాంటి టైంలో కూడా సడన్గా ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ థైరాయిడ్ అప్స్ అండ్ డౌన్స్ లెవెల్స్ వల్ల బేబీ హెల్త్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండకపోవడము ఇలాంటిది లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మదర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అలాంటిది ఏదైనా గడిపినప్పుడు ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇలాంటివి లేకపోవడం. సో ఇలాంటి కండిషన్స్ వల్ల అబార్షన్స్ అవ్వటము, కొంతమంది ఏంటంటే వాంటెడ్లీ అబార్షన్స్ చేసుకోవటము ఇలాంటి కండిషన్స్ అనేటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అండ్ దీనికి మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా ఉండటము అండ్ ఫీమేల్స్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాణి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి అబార్షన్ అయిందండి. ఓకే, ఫస్ట్ ఒక బాబు ఉన్నాడు. ఓకే, అంటే నేనే కావాల్సి తీయించానండి. బాబు ఇలా ఉన్నాడు అన్నైతే ఓకే, టాబ్లెట్స్ వాడామన్నమాట అప్పుడు. ఓకే, అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే, అంటే క్లీన్ చేయించుకున్నానండి ఓన్లీ టాబ్లెట్స్తోనే అబార్షన్ అయిపోయిందా? టాబ్లెట్స్ వేయించుకున్నాక క్లీన్ కూడా చేయించుకున్నానండి. ఓకే అండి, ఓకే. దాని తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత స్కాన్ చేశారా అండి, చెక్ చేసుకున్నారా?
లేదండి, ప్రతి మంత్ పీరియడ్ అనేది కానీ ప్రెగ్నెన్సీ అనేది నిలబడట్లేదు. ఓకే అండి, ఇప్పుడు అబార్షన్ ఎన్ని రోజులు అయిందండి? 4 months అవుతుంది. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు 4 months అయింది అబార్షన్ అయ్యి, అండ్ ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు. బట్ ఇప్పుడు ప్లాన్ చేసుకోకపోవడమే బెటర్ అండి. ఒకసారి అలా అబార్షన్ అయిన తర్వాత గర్భాశయానికి ఏంటంటే మనము కంప్లీట్గా ఒక 6 months వరకు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుందండి. స్లైట్గా ఏంటంటే ఏదైనా లైక్ ఈ పీరియడ్స్ అనేటివి రెగ్యులరైజ్ అయిపోయి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ వచ్చే వరకు మనము, అండ్ గర్భాశయం కూడా నార్మల్ కండిషన్కి వచ్చే వరకు గ్యాప్ ఇస్తే బెటర్ అండి. సో ఇప్పుడు ప్లాన్ చేసుకోకుండా ఇంకొక 2 months ఆగిన తర్వాత హెల్త్ కండిషన్ అన్నీ స్టేబుల్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి హార్మోనల్ టెస్ట్ ఇలాంటివన్నీ చేయించి ప్లాన్ చేస్తే బెటర్ అండి. అప్పుడు ఒకవేళ స్కాన్, హార్మోన్స్ ఇవన్నీ చేయించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్ వాడాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో. ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి అంటారు? ట్యూబ్స్ ఓపెన్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఉందంటారు ఆయుర్వేదిక్లో? డెఫినెట్గా అండి. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి ఏంటంటే మెయిన్గా మనం చూసినట్లయితే ఒకటి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. లైక్ ఎండోమెట్రియం పార్టికల్స్ అనేటివి పెల్విక్ రీజన్లో అంతా షెడ్ ఆఫ్ అయిపోయి అది ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్యూబ్స్ని బ్లాక్ చేయటము, ఓవరీస్ దగ్గరికి వెళ్ళి ఇరిటేట్ చేసినప్పుడు ఏంటంటే సిస్ ఫార్మ్ అవ్వడం, పీసీఓడి ప్రాబ్లం రావటము, అడిషన్స్ అనేటివి ఉండటం, ఇలాంటివి మనము చూస్తూ ఉంటామండి. అండ్ కొంతమందిలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ అనేక కండిషన్స్ వల్ల ఏదైనా 1 or 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ కొన్నిసార్లు సర్జరీ వల్ల క్లియర్ చేస్తారు, కొన్నిసార్లు సర్జరీ వల్ల కూడా క్లియర్ కాని కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి వాటిలో ఏంటంటే మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ని క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్స్లో వన్స్ ఒకవేళ వాళ్ళు సర్జరీ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ లాంటివి క్లియర్ చేసినా మళ్ళీ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది క్లియర్ చేయాలి. సో ఆయుర్వేదిక్లో ఏంటంటే మైల్డ్ ఛానల్స్లో వెళ్ళే మెడిసిన్స్ కూడా మనకు ఆయుర్వేదిక్లో ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా తప్పకుండా క్లియర్ అవుతాయండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి, కిరణ్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం ఇది మాకు 4 years ఉంది మేడం. ఓకే అండి. మేడం ఇది మాకు మంత్లీ మేడం కరెక్ట్ లేదు మేడం. ఓకే, స్కాన్ ఏమైనా చేయించారండి? 3 months అయితే మేడం. ఓకే. ఇప్పుడు 1 year మేడం, ఏం చూపించట్లేదు. అంతకు ఉంచాను, ఇప్పుడు పట్టించుకోవట్లేదు మేడం. ఓకే అండి. ఓకే, సో మ్యారేజ్ 4 years అయింది, కంటిన్యూ వాడారు. మన అకౌంట్ కూడా మేడం 82% వచ్చింది మేడం. 2 times చేయించుకున్నాను. ఓకే అండి. ఓకే, సో కౌంట్ 82% ఉంది అన్నారు. బట్ మీ వైఫ్కి లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి. సో స్కాన్ కూడా చాలా రోజులైంది చేయించక అని చెప్తున్నారు. ఒకసారి లేటెస్ట్ స్కాన్ అది చేయించి ఒకసారి మీ క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి, అసలు స్కాన్లో పీసీఓడి ప్రాబ్లం ఉందా, ఎందుకు ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి అనేది చెప్పే అవకాశం ఉంటుందండి. అండ్ అవసరాన్ని బట్టి కొన్ని హార్మోనల్ టెస్ట్ లాంటివి చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఈ పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉండినప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి కారణమైన అండం ఏదైతే ఉందో అది కరెక్ట్ టైంకి విడుదల అవ్వకపోవడం వల్లనే ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఏంటంటే దీనికి కొద్ది కాలం పాటు రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేదిక్లో హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయండి, హార్మోనల్ టాబ్లెట్స్లా కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. బట్ ఏంటంటే వాడినప్పుడు మనకి సడన్గా పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ కాకుండా స్లోగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుతున్న కొద్ది రెగ్యులరైజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు అండం అనేది కూడా కరెక్ట్ టైంకి విడుదల అవుతుంది, అండం క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన మళ్ళీ అబార్షన్ కాకుండా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అది నాకు స్పమ్ కౌంట్ తక్కువ ఉంది మేడం. ఓకే. అయితే యాక్చువల్గా ఫస్ట్ ఒకటి చూపించుకున్నాను, అయితే స్పమ్ కౌంట్ 30 అని వచ్చింది. ఓకే. ఒక 6 months బ్యాక్. అయితే మళ్ళీ రీసెంట్ గా చూపించుకున్నాను. ఓకే. విజయ్ డయాగ్నోస్టిక్స్ లో. అయితే స్పమ్ కౌంట్ నాట్ అప్లికబుల్ అని చెప్పి వస్తుందండి, జీరో ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే. ప్రాబ్లం ఎక్కడ అనేది అర్థం అవ్వట్లేదు. అంటే ఫస్ట్ రిపోర్ట్ కి సెకండ్ రిపోర్ట్ కి ఎంత డ్యూరేషన్ అండి, ఎప్పుడు చేయించారు? అది 6 months అవుతుందండి. 6 months. ఓకే అండి. అండ్ ఫస్ట్ రిపోర్ట్లో లైక్ నార్మల్ ఫార్మ్స్, మొటిలిటీ ఇలాంటి ఏదైనా చాలా తక్కువగా ఉందా అండి? మొటిలిటీ ఒకటి ప్రాబ్లం ఉందండి, మీకంటే ఓకే అండి.
ఓకే. సో ఫస్ట్ రిపోర్ట్ అండ్ సెకండ్ రిపోర్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ 30 మిలియన్ అండ్ ఇప్పుడు చూస్తే కంప్లీట్‌గా జీరో వస్తుంది అంటున్నారు. సో ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే ఇంకొక ఆల్మోస్ట్ మీరు విజయ డయాగ్నోస్టిక్స్‌లో చేయించారు. బట్ ఇంకొక డయాగ్నోస్టిక్స్‌లో ఏదైనా చేయించి కౌంట్ జీరో అలా ఉంటే ప్యారలల్‌గా ఏంటంటే స్కాన్ అలాంటివి చేయాల్సి ఉంటుందండి. లైక్ ఏంటంటే అనుకోకుండా కొన్నిసార్లు హైడ్రోసీల్, వారికోసీల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి ఈ ఛానల్స్‌లో బ్లాకేజ్ లాంటిది ఉంటే కూడా మనకి స్పెర్మ్ కౌంట్ అనేది జీరో వస్తుంది. సో ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేస్తే అవసరమైన రిపోర్ట్స్ మీకు రాయించడము అండ్ దాని ద్వారా ఏంటంటే ప్రాబ్లం ఏది ఉంది అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదివరకు ఆల్రెడీ కౌంట్ ఉంది అని చెప్పారు కాబట్టి మనకు ఆయుర్వేదిక్లో ఇప్పుడు ప్రెజెంట్గా కౌంట్ జీరో ఉన్నా కూడా అది దేనివల్ల వస్తుందో డయాగ్నోస్ చేసి ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా అండ్ ఈ స్పర్మ్ కౌంట్కి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వటం ఉంటుందండి. ఆ హైడ్రోసీల్, వారికోసీల్ లాంటి ప్రాబ్లమ్స్ అండ్ బ్లాకేజ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి స్పర్మ్ కౌంట్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. డాక్టర్, ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుందంటారు? మెయిన్గా ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫామ్ అవుతుందండి. సో దీనివల్ల ఏంటంటే ఫైబ్రాయిడ్స్ రావటము అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని ఏంటంటే ఆయుర్వేదిక్లో అర్బుదాస్ అంటామండి. అండ్ దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటము లేదు కొన్నిసార్లు అండం విడుదలై ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఏంటంటే మెయిన్గా ఫైబ్రాయిడ్ లొకేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఏంటంటే కంప్లీట్గా యూట్రస్కి అవుటర్ లేయర్స్లో అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కంప్లీట్గా ఇన్సైడ్గా ఉండి బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.